ఏమండి మీరు మేస్త్రే కదా? అమ్మాయి చూసావమ్మా ఇదిగోండి అంటున్నా కదా ఎంత పొడుగుందో. మేస్త్రి కాకపోతే ఏంటి చూసా కాఫీ ఎంత పోస్ట్ అంటే నా దగ్గర ఒక 2 బొక్కలు ఉన్నాయి, కానీ ఒకటి పెద్ద బొక్క ఉంది, బాగా లోతుకుంది, దాన్ని మొత్తం పూడ్చాలి. అయ్యో మనం పెద్దదిగా మనం కడతాం. మీ బొక్క ఏం చెప్పమ్మా మొత్తం పూడ్చేస్తా. ఇంకో ఈ సొన్నం ఉందా, ఈ సొన్నం వేసి కొట్టే ఒక బొక్కలో బాగా కూరి చేసి ఒక బొక్క బాగా మూసిపోతుంది. కాదు, మా ఇంటికి వచ్చి మూడ్చాలి. ఇంటికి వచ్చి పూర్తామమ్మా మాకు జీతం ఇవ్వాలి రోజు 1500. సరే, ఒక బొక్క పూడిస్తే ఎంత తీసుకుంటారు? మా అమ్మ ఒక బొక్క పూడ్చుకున్నా మాకు ఎన్ని పక్కన పూడ్చుకున్నాం. మేము ఉదయం 9ంటికి వస్తాం, సాయంకాలం 5ంటికి వెళ్ళిపోతాం. మీరు ఎంత బొక్క ఉన్నా మేము పూడుతాం. కాంక్రీట్ వేసా పూడుతాం. కాదు, నాకు ఒక బొక్క పూడిస్తే 10,000 ఇస్తా. అవునా? 10,000 ఇస్తావా? పూడ్చేస్తాను కానీ మాకు గ్లాస్ పాలు ఇవ్వాలి. గ్లాస్ పాలేని బాదం పాలు కూడా వేసిస్తా. అవునా? అయితే బొక్క పూడ్చేస్తా. మీ నెంబర్ మా ఊరికి ఇవ్వండి. నువ్వు బొక్క బాగా లోతుంటదా? బాగా లోతుగా ఉంది. నీళ్ళు ఉన్నాయి అందులో? నీళ్లు లేవు, నువ్వే పోసి పొడిచాలి. అవునా? నీళ్ళుంటే కాంక్రీట్ వేస్తే ఊడిపోద్ది. నీళ్ళు లేకుండానే గొడ్డెట్టు తీసేయండి, మేము వచ్చి కాంక్రీట్ వేసి బాగా ఊరేస్తాం. సరే, అట్టయితే 10,000 తీసుకోండి. మా ఇంటి ఎక్కువ పడితే నీళ్ళు లేకుండా చెయ్యండి. బొక్కకి తుడుతా. తుడిచి తడుపు బాగా తుడిచి ఆయన తీయాలి నంబరు. ఆ నెంబర్ అడిగి చెల్లు.